ఇవాళ నేనేం చేశాను తెలుసా? వినండి. ఆ వర్షపు రాత్రి. ఆ రోజు బయట గాలివాన బీభత్సంగా ఉంది. కిటికీ రెక్కలు గాలికి కొట్టుకుంటుంటే కార్తీక్ వెళ్ళి వాటిని మూయబోయాడు. సరిగ్గా అదే సమయంలో శ్రావ్య వెనుక నుంచి వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆమె చేతుల స్పర్శకి కార్తీక్ ఒక్కసారిగా స్తంభించిపోయాడు. బయటపడుతున్న వర్షపు చినుకుల చప్పుడు తప్ప ఆ గదిలో మరే శబ్దమూ లేదు. ఏమైంది శ్రావ్య? ఎందుకంత వణుకుతున్నావు? అని కార్తీక్ మెల్లగా అడిగాడు. శ్రావ్య తన ముఖాన్ని అతని వీపుకు ఆనించి, బయట ఉరుములు వినిపిస్తుంటే భయంగా ఉంది. కాని నీ దగ్గర ఉంటే ఆ భయం కూడా బావుంది అని గుసగుసలాడింది. కార్తీక్ నెమ్మదిగా వెనక్కి తిరిగి ఆమె కళ్ళలోకి చూశాడు. వర్షపు వెలుతురులో ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. తడిసిన ఆమె జుట్టు నుంచి వస్తున్న ఆ మల్లెపూల వాసన అతన్ని మైమరిపించింది. అతను తన చేతులతో ఆమె ముఖాన్ని నిమిరి నుదుటిమీద మెల్లగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ క్షణం ప్రపంచం మొత్తం ఆగిపోయినట్లు అనిపించింది. కేవలం వారిద్దరి ఊపిరి సప్పుడు మాత్రమే వినిపిస్తోంది. కార్తీక్ ఆమెను దగ్గరకు తీసుకుని గాఢంగా హత్తుకున్నాడు. బయట చలి పెరుగుతున్నా వారి మధ్య ఉన్న ఆ ప్రేమ వేడి వారిని వెచ్చగా ఉంచింది.